రీసెంట్ గా అమెరికా 4 ఇండియా బేస్డ్ కంపెనీస్ పైన ఆంక్షలు విధించింది. అసలు ఈ కంపెనీస్ కి ఇరాన్ తో సంబంధం ఏంటి? ఇన్ కేస్ సంబంధం ఉంటే మరి యుఎస్ ఇండియా బేస్డ్ కంపెనీస్ మీద ఎందుకు టారిఫ్స్ విధించిందో కంప్లీట్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యుఎస్ ఇండియా బేస్డ్ కంపెనీస్ పైన శాంక్షన్స్ విధించడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ కంపెనీస్ ఇరాన్ నుంచి పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ని దిగుమతి చేసుకుంటున్నాయని. అలాగే 3 ఇండియన్స్ పైన కూడా ఆంక్షలు విధించారు. అసలు శాంక్షన్స్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకుందాం. ఒక దేశం మరొక దేశం పైన లేదా వేరే కంపెనీస్ పైన ఆర్థిక పరిమితులను విధించడాన్నే శాంక్షన్స్ అంటారు. ఈ శాంక్షన్స్ యుఎస్ఏ ఇరాన్ పైన గత కొంతకాలంగా విధిస్తూ ఉంది. ఎందుకంటే ఇరాన్ యొక్క ఎకానమీ మేజర్ గా క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అయి ఉంది. ఆ ఎకానమీని కొల్లగొట్టడానికి యుఎస్ వేసిన పన్నాగమే శాంక్షన్స్. ఇప్పుడు ఇరాన్ చేపట్టిన కొత్త చర్యనే ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్ గా చూస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ కి వచ్చే ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్స్ వంటి రంగాల పైన శాంక్షన్స్ ని విధిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే దానివల్ల ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, లేదా ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అని చూసుకున్నట్లయితే ఇరాన్ అండ్ ఇండియా రిలేషన్స్ చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఇండియా ఇరాన్ తో ట్రేడ్ చేస్తుంది. ఎస్పెషలీ మనం ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ ని అలాగే అగ్రికల్చర్ సంబంధించిన కొన్ని వస్తువులను కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అందుకే ఇప్పుడు ఇన్ కేస్ యుఎస్ ఇండియా పైన ఇలాంటి శాంక్షన్స్ విధించినట్లయితే ఫర్ షూర్ ఇండియన్ ఎకానమీ పైన, ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీ పైన నెగటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఇండియాకి సంబంధించిన 4 కంపెనీస్ కథ మాత్రమే కాదు. ఇక్కడ ఇండియా ఇరాన్ రిలేషన్స్, ఇండియా యుఎస్ రిలేషన్స్, ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, ఇండియా యొక్క ట్రేడ్, ఇవన్నీ ఒక్కదాంతో ఒకటి ముడిపడి ఉన్న ఇంటర్నేషనల్ అఫైర్స్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.